హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21, 22 ఫిబ్రవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. శక్తికాంత దాస్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియామకాన్ని ప్రభుత్వం ఏ ప్రాముఖ్యతను ఆధారంగా నిర్ణయించింది? ఆన్ వాట్ బేసిస్ has the government decided to appoint Shaktikant Das as a principal secretary to Prime Minister Narendra Modi? ఏ కారణంగా నియమించడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ చూద్దాం. అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేయడం అనుభవంతో, నెక్స్ట్ అతనికి ఆర్థిక మరియు ద్రవ్య విధానాల్లో విస్తృతమైన అనుభవం ఉన్నందున, నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న సందర్భంలో అతని నాయకత్వము అవసరమైనదని భావించి మరి వారిని ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా ప్రభుత్వం నియమించింది. భారత ఆర్థిక వ్యవస్థ వాణిజ్య యుద్ధాలు, రూపాయి అస్థిరత మరియు ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో దాస్ తన నియామకాన్ని కీలకం చేస్తూ ఆర్థిక మరియు ద్రవ్య విధానం రెండింటిలోనూ విస్తృతమైన అనుభవం కలిగిన మొదటి ప్రధాన కార్యదర్శి. మరి అతని పదవీకాలము ప్రధానమంత్రి పదవీకాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సహా టర్మినస్గా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. 1990 నుండి 2021 వరకు భారతదేశంలో ఆత్మహత్య మరణాల రేటు ఎంత శాతం తగ్గిందని జీబీడీ 2021 ఆధారంగా లాన్సెట్ అధ్యయనం చేసింది. అకార్డింగ్ టు ద లాన్సెట్ స్టడీ బేస్డ్ ఆన్ జీబీడీ 2021 by what percentage as India's suicide mortality rate declined from 1990 to 2021? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 30% తగ్గింది. ఇటీవల లాన్సెట్ అధ్యయనము గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, గాయాలు మరియు ప్రమాద కారణాల అధ్యయనము 2021 నుండి డేటా ఆధారంగా 1990 నుంచి 2021 వరకు భారతదేశంలో ఆత్మహత్య మరణాల రేటు 30% క్షీణతను హైలైట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి 43 సెకండ్లకు ఒకరు ఆత్మహత్యతో మరణిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో ఆత్మహత్యల రేట్లు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా స్త్రీలలో వివిధ మానసిక ఆరోగ్య కార్యక్రమాలు మరియు విధాన సంస్కరణలు ఈ క్షీణతలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న భారతీయుడి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ హూ వన్ ద మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ రీసెంట్లీ? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ బి అండి. విశ్వరాజకుమార్. వివరాలు చూద్దాం. ది న్యూయార్క్ టైమ్స్ నివేదించిన విధంగా అభిజ్ఞ నైపుణ్యం యొక్క విశేషమైన ఫీట్లో భారతదేశానికి చెందిన 20 ఏళ్ల విశ్వరాజకుమార్ మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ రికార్డు సమయంలో సంఖ్యలు, చిత్రాలు మరియు పదాల క్రమాలను గుర్తుంచుకోవడానికి మరియు గుర్తును తెచ్చుకోవడానికి పాల్గొనే వారికి సవాల్ చేస్తుంది.
రాజ్ కుమార్ యొక్క రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన అతను కేవలం 13.5 సెకండ్లలో 80 అంకెలను గుర్తు చేసుకున్నాడు. అతని అసాధారణ మానసిక చురుకుదనాన్ని ప్రదర్శించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన AI ఆధారిత కంటి స్క్రీనింగ్ కార్యక్రమం ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది AI బేస్డ్ ఐ స్క్రీనింగ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై కేరళ గవర్నమెంట్? ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి? AI ఆధారిత కంటి స్క్రీనింగ్ కార్యక్రమం. ఆప్షన్ బి నయనామృతం 2.0. ఓకే, నయనామృతం. కేరళ ప్రభుత్వము నయనామృతం 2.0 దీర్ఘకాలిక కంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించే లక్ష్యంతో AI ఆధారిత కంటి స్క్రీనింగ్ చొరవను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం హెల్త్ టెక్ కంపెనీ రెమిడియో భాగస్వామ్యంతో గ్లకోమా, డయాబెటిస్, రెటినోపతి మరియు వయస్సు సంబంధిత మచ్చల క్షీణత వంటి పరిస్థితుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి ప్రభుత్వ నేతృత్వంలోని AI సహాయక స్క్రీనింగ్ ప్రోగ్రాంను సూచిస్తుంది. నాణ్యమైన కంటి సంరక్షణకు ప్రాప్యతను విస్తరించడం ద్వారా కేరళ తన ప్రజారోగ్య వ్యవస్థలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేస్తూనే ఉంది. అధునాతన కంటి స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి చేరుకునేలా అయితే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, రాజస్థాన్ 2025-26 గ్రీన్ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యము ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం? వాట్ ఈస్ ద టార్గెట్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ టు బి క్రియేటెడ్ ఇన్ రాజస్థాన్స్ 2025-26 గ్రీన్ బడ్జెట్? ఆప్షన్ బి అండి 1.25 లక్షల జాబ్స్ అండి. ఓకే, చూద్దాం. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి దియా కుమారి 2025-26కు మొత్తం 5.37 లక్షల కోట్లతో రాష్ట్ర మొట్టమొదటి గ్రీన్ బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్ బిజిలీ విద్యుత్, సడక్ రోడ్లు, పాని నీరుతో పాటు ఆరోగ్యం మరియు వ్యవసాయంపై దృష్టి పెడుతుంది. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030కి అనుగుణంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ ప్రకటనలో 73% పూర్తి చేస్తూనే 2.75 లక్షల ఉద్యోగాలను లేదా 1.25 లక్షల ప్రభుత్వము మరియు 1.5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను సృష్టించాలని యోచిస్తుంది. నెక్స్ట్ వన్, జాన్ మెక్ఫాల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి దీర్ఘకాల మిషన్ల కోసం వైద్యపరంగా అంగీకరించబడిన ప్రథమ అంగవైకల్యం గల వ్యోమగామిగా గుర్తింపు పొందారు. ఈ ప్రాజెక్టు ఏ అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది? జాన్ మెక్ఫాల్ has been recognized as the first astronaut with a disability to be medically cleared for long duration missions to the International Space Station. Under which space agency is the project being conducted? Option B అండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఒక సంచలనాత్మక అభివృద్ధిలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి దీర్ఘకాల మిషన్ల కోసం ఒక కృత్రిమ కాలుతో మాజీ పారా ఒలింపియన్ మరియు అయినటువంటి బ్రిటిష్ వ్యోమగామి జాన్ మెక్ఫాల్ను వైద్యపరంగా క్లియర్ చేసింది. ఈ చారిత్రాత్మక విజయము అంతరిక్ష అన్వేషణను మరింత సమగ్రంగా చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ యొక్క జాన్ మెక్ఫాల్ ఎవరు మరి? జాన్ మెక్ఫాల్ 43 సంవత్సరాల యూకేలోని కార్డిఫ్కు చెందిన వారు. 19 సంవత్సరాల వయసులో అతను మోటార్ సైకిల్ ప్రమాదం కారణంగా మోకాలి పైన తన కుడి కాలునైతే కోల్పోయారు. నెక్స్ట్ వన్, టోపోగ్రఫీస్ ఆఫ్ టెన్స్, టెర్రాకోటా మరియు టైమ్ అనే అంతర్జాతీయ కళా ప్రదర్శనను హైదరాబాదులో ఎవరితో కలిసి సృష్టి ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తుంది? విత్ హూమ్ ఈజ్ అ సృష్టి ఆర్ట్ గ్యాలరీ కొలాబరేటింగ్ టు ప్రజెంట్ ద ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ టోపోగ్రఫిక్ అండ్ టెన్స్, టెర్రాకోటా అండ్ టైమ్ ఇన్ హైదరాబాద్? ఆప్షన్ బి అండి గోతే జెట్రామ్ హైదరాబాద్తో కలిసి నిర్వహిస్తుంది. చూద్దాం. సృష్టి ఆర్ట్ గ్యాలరీ మరియు గోతే జెట్రామ్ హైదరాబాద్తో కలిసి టోపోగ్రాఫిక్ ఆఫ్ టెన్స్, టెర్రాకోటా మరియు టైమ్ అనే అంతర్జాతీయ కళా ప్రదర్శనను ప్రదర్శించడానికి హైదరాబాద్లోని కళా ప్రేమికులు విజువల్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేకమైన క్రాస్ కల్చరల్ ఎగ్జిబిషన్ గుర్తింపు, స్థానభ్రంశము మరియు పరివర్తన యొక్క లోతైన థీమ్లను అన్వేషించే ప్రసిద్ధ అంతర్జాతీయ మరియు జాతీయ కళాకారుల రచనలను ప్రదర్శిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలోని మొట్టమొదటి జంతు ప్రదర్శనశాల ఆధారిత బయోబ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారు? వేర్ వాజ్
ఇండియాస్ ఫస్ట్ జూ బేస్డ్ బయోబ్యాంక్ ఎస్టాబ్లిష్డ్? ఎక్కడండి? ఆప్షన్ బి. పద్మజానాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్. ఓకే, వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లోని పద్మజానాయుడు హిమాలయన్ జులాజికల్ పార్కులో దేశం యొక్క మొట్టమొదటి జంతు ప్రదర్శన ఆధారిత బయోబ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశం ఒక ప్రధాన అడుగు వేసింది. జూలై 2024లో ప్రారంభించబడిన ఈ సదుపాయం అంతరించిపోతున్న జాతుల నుంచి జన్యు పదార్థాలను నిల్వ చేయడానికి మరియు సంరక్షించడానికి రూపొందించబడింది. బయోబ్యాంకుతో పాటు జంతు ప్రదర్శనశాల ప్రదర్శనశాలలను కూడా ప్రారంభించింది. ఓకే, మరియు దాని పరిరక్షణ మరియు పరిశోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవల అభివృద్ధి చేసిన 10 టన్నుల వర్టికల్ ప్లానెటరీ మిక్సర్ ప్రధానంగా ఏ ప్రయోగం కోసము ఉపయోగించబడుతుంది? ఫర్ వాట్ పర్పస్ ఈజ్ ద 10-ton వర్టికల్ ప్లానెటరీ మిక్సర్ రీసెంట్లీ డెవలప్డ్ బై ఇస్రో ప్రైమర్లీ యూజ్డ్? ఎందుకోసం దీన్ని ఉపయోగిస్తారండి అంటే ఆప్షన్ బి అండి. ఘన రాకెట్ మోటార్ తయారీ కోసము, ఫర్ సాలిడ్ రాకెట్ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఘన చోదక ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా 10 టన్నుల నిలువు ప్లానెటరీ మిక్సర్ను అభివృద్ధి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. బెంగళూరులోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూపొందించబడిన ఈ స్వదేశీ మిక్చర్ ఘన రాకెట్ మోటార్ తయారీ యొక్క సామర్థ్యాన్ని మరియు భద్రతను పెంచడానికి భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. 2025 టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ ఎవరు? Who is the only Indian woman featured in the Time Magazine Women of the Year 2025 list? Option B. పూర్ణిమాదేవి బర్మన్. భారతీయ జీవశాస్త్రవేత్త మరియు వన్యప్రాణుల సంరక్షకురాలు పూర్ణిమాదేవి బర్మన్ టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో పేరు పొందారు. ఇది మరింత సమానమైన మరియు స్థిరమైన ప్రపంచం కోసం పనిచేస్తున్న అసాధారణ నాయకులను గౌరవిస్తుంది. లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటానికి చిహ్నంగా నిలిచిన నటుడు నికోల్ కిడ్మాన్ మరియు ఫ్రాన్స్కు చెందిన గిసెల్ పెలికాట్ వంటి ప్రపంచ ప్రముఖులతో చేరి ఈ సంవత్సరం జాబితాలో ఉన్న ఏకైక భారతీయ మహిళ గ్రేటర్ అడ్జెటెంట్ కొంగాను, అంటే స్థానికంగా హల్గీలా అని కూడా పిలుస్తారు, దీన్ని కనుగొన్నారు. ఓకే, మరి దీన్ని పరిరక్షించడంలో బర్మన్ చేసిన ప్రయత్నాలు పర్యావరణ మరియు సామాజిక ప్రకృతి దృశ్యాలనైతే మార్చింది. క్వశ్చన్ నెంబర్ 11. భారత ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనకు గల ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు మారిషస్? ఆప్షన్ బి అండి. మారిషస్లో జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనడం. దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో మారిషస్లో పర్యటించనున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం ఈ ప్రకటన చేశారు. మోదీ ఉనికి 2 దేశాల మధ్య లోతైన మరియు చారిత్రాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని ఉద్ఘాటించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. HKU5 CoV2 అనే కొత్త బ్యాట్, అంటే ఏంటివి బ్యాట్స్, గబ్బిలాలు. ఓకే, గబ్బిలాల యొక్క కరోనా వైరస్ మానవ కణాలను సోకించే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ వైరస్ ఏ గ్రాహకాన్ని ఉపయోగించి మానవ కణాలలోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్ బి ACE2 గ్రాహకము లేదా రిసెప్టార్. వివరాలు చూద్దాం. చైనా పరిశోధకులు HKU5 CoV2 అనే కొత్త బ్యాట్ కరోనా వైరస్ను గుర్తించారు. ఇది మానవ కణాలకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వైరస్ ACE2 గ్రాహకాన్ని ఉపయోగిస్తుంది. SARS-CoV-2 COVID-19కి కారణమైన వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి ఉపయోగించే కొత్త మార్గాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఆవిష్కరణ సంభావ్య జెనెటిక్ ట్రాన్స్మిషన్ గురించి ఆందోళనను లేవనెత్తింది. సో బ్యాట్ బోర్న్ వైరస్లపై నిరంతర నిఘా అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సోల్ స్కూల్ ఆఫ్
అల్టిమేట్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2025 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సోల్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2025 లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారతదేశాన్ని ప్రపంచ శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడము, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టు ఎ గ్లోబల్ పవర్ సెంటర్. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సోల్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2025 వీక్షిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం నాయకత్వ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ ఈవెంట్ వివిధ రంగాలలో భవిష్యత్తు నాయకులను పెంపొందించడం, వ్యూహాత్మక నిర్ణయాన్ని, నైపుణ్యాలను, అనుకూలత మరియు పరిష్కార ఆధారిత మనస్తత్వంతో వారిని సన్నద్ధం చేయడంపై దృష్టి పెడుతుంది. సోల్ అనేది పాలనా, వ్యాపారం, సాంకేతికత, క్రీడలు మరియు సామాజిక రంగాలలో వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం భారతదేశం ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతుందని నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. బ్రెజిల్ యొక్క ఒపెక్ ప్లస్ పరిశీలక హోదా నిర్ణయం యొక్క ప్రాధాన్యత ఏమిటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రెజిల్స్ డిసిషన్ టు జాయిన్ ఒపెక్ ప్లస్ యాజ్ అన్ అబ్జర్వర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. బ్రెజిల్ను ప్రధాన చమురు ఎగుమతి దేశాలతో వ్యూహాత్మక చర్చలకు అనుమతిస్తుంది ఈ యొక్క చేరిక. చూద్దాం. చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఒపెక్ ప్లస్ సమూహంలో పరిశీలకుడిగా చేరాలని బ్రెజిల్ అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది దాని ఇంధన విధానంలో ఒక ముఖ్యమైన దిశను సూచిస్తుంది. బ్రెజిల్ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ పాలసీచే ఆమోదించబడిన ఈ చర్య ఉత్పత్తి నిర్ణయాలలో దాని స్వతంత్రతను కొనసాగిస్తూనే ప్రధాన చమురు ఎగుమతి దేశాలతో వ్యూహాత్మక చర్చలలో పాల్గొనడానికి దేశం అనుమతిస్తుంది. ఇంధన భద్రత మరియు పర్యావరణ కట్టుబాట్లను సమతుల్యం చేయడానికి దాని ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రెజిల్ సిద్ధమవుతున్నందున ఈ నిర్ణయం యొక్క సమయం చాలా కీలకమైనది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్ పదవి కాలానికి పొడిగించిన తేదీ? వాట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ద టెన్యూర్ ఆఫ్ ది ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ వాజ్ ఎక్స్టెండెడ్? ఏ డేట్ వరకు పొడిగించారండి? ఆప్షన్ బి మార్చి 2027 వరకు. భారత ప్రభుత్వము వి అనంత నాగేశ్వరన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవి కాలాన్ని మార్చి 2027 వరకు పొడిగించింది. ఇది దేశ ఆర్థిక నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగింపును ధృవీకరించింది. ఓకే. నెక్స్ట్ వన్. భారత ఎన్నికల కమిషనర్గా నియమితులైన వివేక్ జోషి పదవి కాలం ఎప్పుడు ముగుస్తుంది? When will the tenure of Vivek Joshi as India Selection Commission end? ఆప్షన్ బి అండి. ఫిబ్రవరి 18, 2031 ముగుస్తుంది. ఐఐటి రూర్కీ నుండి విశిష్ట మెకానికల్ ఇంజనీర్ మరియు హర్యానా క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన వివేక్ జోషి భారత ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. 58 సంవత్సరాల వయసులో అతను భారత ఎన్నికల సంఘంలో చేరిన అతిపిన్న వయస్కులలో ఒకరు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, గవర్నెన్స్ మరియు ఫైనాన్షియల్ రెగ్యులేషన్లో విస్తృతమైన కెరియర్తో జోషి తన కొత్త పాత్రకు విస్తారమైన అనుభవాన్ని అందించారు. మరి భారతదేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా అతని పదవి కాలం ఫిబ్రవరి 18, 2031 వరకు కొనసాగుతుంది. అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఆప్షన్ డి 38. ఇటీవల గెలాక్సీ ఎన్జీసీ 6505 చుట్టూ అరుదైన ఐన్స్టీన్ రింగ్ను కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్పేస్ టెలిస్కోప్ that recently discovered a rare Einstein ring so around the galaxy NGC 6505? ఆన్సర్ ఆప్షన్ సి అండి. యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ వరల్డ్ రేడియో డే? ఆప్షన్ బి ఫిబ్రవరి 13. ఫిబ్రవరి 2025లో కాన్స్టాంటైన్ టసావులాస్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కాన్స్టాంటైన్
Tasalas has been elected as the president of which country on February 2025? ఆప్షన్ బి అండి గ్రీస్. నెక్స్ట్ నోడీ బంధన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ నోడీ బంధన్ స్కీమ్? ఆప్షన్ ఏ అండి పశ్చిమ బెంగాల్. సో గైస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో. థ్యాంక్ యూ.